నాకు ఒక కూతురుంది, గాయత్రి. తను 7th స్టాండర్డ్లో ఉంది. తను టెన్షన్లో చాలా ఉంటుంది. దానికి కొన్ని వస్తువులు, పుస్తకాలు అటు ఇటు పెట్టేస్తుంది. లేకపోతే లెసన్స్ కోపగిచ్చుకుంటుంది. తను ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ వస్తుంది, కానీ తను టెన్షన్లో చాలా ఉంటుంది. దాని వస్తువులు అక్కడ ఇక్కడ ఉంటాయి, లేకపోతే ఎక్కడైనా పడిపోతాయి. దానికోసం ఏం చెయ్యాలి? చాలా టెన్షన్గా ఉంటుంది. తన కర్మం వల్ల తనకే లాభం వస్తుందా, లేకపోతే చదవటం వల్ల? అదేమిటంటే చాలా వరకు ఎమోషనల్ గా ఉండటం అనేది స్త్రీ తత్వం అన్నమాట. స్త్రీలలో ఇలాగే ఉంటుంది, చాలా ఎమోషనల్ గా ఉంటారు. 5 నిమిషాలు కూడా శాంతంగా ఆలోచించలేరు, వెంటనే ఎమోషనల్ అయిపోతారు. ఏది తనకి నచ్చినట్టుగా లేకపోతే ఇక ఆమె ఆలోచించలేదు. దానికి మీరేం చేయగలరు? తెలిసిందా? ఇక చిన్న విషయం కూడా మీరేం చేయగలరు? ప్రేమతో అర్థమయ్యేలా మాత్రం చెప్పండి. అంత ఎమోషనల్ కాకపోతే, టెన్షన్లో ఉండకపోతే తేడా ఏమీ ఉండదు కదా. తేడా ఏమీ జరగదు. ఏ వస్తువు మీకు లేదు అని అనుకుంటారో, కానీ 10 నిమిషాల తర్వాత అది వెంటనే దొరుకుతుంది. ఈలోగా మీ టైం వృధా అయిపోయింది కదా. ఇలా ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అలా ఆమె మనసులో నిర్ణయించుకుంటుంది ఈ ఎమోషనల్ స్వభావం తప్పు అని. ఇక మీరు ప్రేమగా ఆమెని పాయింట్అవుట్ చేయండి. ఇంకో మార్గం ఏమీ లేదు. మీరు తిడితే, కోపంతో ఏదైనా అంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి ఇంకా ఎమోషన్గా అయిపోతుంది. ప్రేమతో చెప్పండి, టెన్షన్గా ఉండొద్దని చెప్పండి. మీరు పాజిటివ్గా ఉండమనండి. 1-2 మార్కులు తక్కువ వస్తే ఏమవుతుంది? ఎమోషన్ అవ్వడం, ఇంత టెన్షన్ తీసుకోవడం దానికంటే మంచిది శాంతంగా ఉండడం కదా. ఇప్పుడు వచ్చిన మార్కుల కంటే మంచి మార్కులు వస్తాయి. టెన్షన్తో అన్నీ మర్చిపోతారు, ఏదీ గుర్తుండవు. అలా చేయడం వల్లే మీరు రకరకాలుగా ప్రయత్నించి ఆమెను మార్చాలి. మరి ఎలా అయితే తను చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటుంది. తను నా ప్రతి మాట, మీ మాట, లేకపోతే ధర్మం మాట ప్రతిదీ అర్థం చేసుకుంటుంది. కానీ అప్పుడప్పుడు ఎమోషనల్ అయిపోతుంది చదువు అయిపోయిన తర్వాత. అదే కదా, అందులో ఆమె తెలివినంతా చదువులోనే వేసేసింది. మరి సరే, దానివల్ల ఆమె చదువు బాగుంటుంది. కానీ ఎమోషనల్ అయితే, టెన్షన్లో ఉంటే దానిలో నుండి నెమ్మదిగా నేను చెప్పినట్టుగా చేసి చూసి బయటపడేయండి. మరి నీరుమా, మా నాన్నగారు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు. ఎప్పుడూ కూర్చుని మాట్లాడలేదు. అంటే ఎప్పుడూ చదువు గురించి కూడా అడగలేదన్నమాట. ఏం చేస్తున్నావు? ఆయన అనుకుంటారు, డబ్బు ఇస్తే చాలు, నా బాధ్యత పూర్తిగా అయిపోయింది. అలా డబ్బు ఇస్తేనే ఆయన బాధ్యత తీరిపోతుందా? మా గురించి మరే బాధ్యత ఆయనకు ఉండదా? అప్పుడప్పుడు దోషిగా కనిపిస్తారు నాకు. దానికి నేనేం చేయాలి? దోషిగా కనిపించడం తప్పు. నాన్నని దోషిగా చూడకు. కాని మీ నాన్నగారు ఉద్యోగ వ్యవహారాల్లో చాలా బిజీగా ఉంటారు కదా, టైం కేటాయించలేరు కదా. అలా ఏం లేదు, ఇంట్లోనే ఉంటారు. కానీ తనలో తనే ఉంటారు. మా గురించి అసలు ఏమీ పట్టించుకోరు. తన రూంలోనే ఉంటారు. బయటికి వస్తే తప్ప ఇంట్లో ఉంటే రూంలోనే ఉంటారు. ఎప్పుడు ఇంకో మార్గాన్ని వెతుక్కో. నీ అంతట నువ్వే మీ నాన్నగారికి ఎదురుగా వెళ్లి హత్తుకో. మరి నువ్వే ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టు. ఇప్పటిదాకా ఇదే చేస్తూ వచ్చాను. ఆయన దగ్గరికి నేనే వెళ్తాను. అయినా కూడా మనసులో ఉండిపోతుంది అలాగా. నాన్న ఏంటి? వద్దు. ఒక్కొక్కళ్ళ స్వభావం అలా ఉంటే మనమేం చేయగలం? ఇంకొకళ్ళ ఎవరో అయితే సరే సరి, ఈయన మీ నాన్నగారే, ఇంకేం చేయగలం? ఆయన స్వభావం అలాంటిది. నెమ్మదిగా మీలో కలుపుకోవడానికి ప్రయత్నించండి. తెలిసిందా? ఎదురుగా వెళ్లి మాట్లాడడమే. ఇలా జరిగింది, రాత్రంతా ఎగ్జామ్స్ చదువుకున్నా, మార్క్స్ ఇలా వచ్చాయి, అలా చెప్తూనే ఉండండి. ఆయన ఏదో మాట్లాడడం మొదలుపెట్టచ్చు. మీరే మాట్లాడాలి. నాన్న ఈరోజు ఏం చేశారు? ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు? బయటికి వెళ్దామా?
ఈరోజు సత్సంగ్కి వెళ్దామా? తిరగడానికి కూడా అసలు 4-5 ఏళ్ల నుండి ఎక్కడికి తీసుకెళ్లలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్దామా అంటే తీసుకెళ్లరు. మాతో పాటు కలిసి రావడానికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు. దూరం దూరంగానే ఉంటారు ఫ్యామిలీతో. అమ్మతోనూ అలాగే ఉంటారా? నిన్న మీకు చెప్పాను కదా ప్రాబ్లము. దీని మనసు పూర్తిగా డైవర్ట్ అయిపోయింది. ఇక పిల్లలతో మాతో నా చాలా తక్కువ మాట్లాడుతూ ఇదివరకు మాట్లాడేవారు, కానీ 6-7 ఏళ్ల నుండి డైవర్ట్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషనే తీసేయి. ఎంత అవుతుందో అంతే చెయ్యి. అమ్మతో వెళ్ళు, ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్ళు. నేను పూర్తిగా వీళ్ళ మీద దృష్టి ఉంచుతాను. అన్నతో ఇదే అవుతుంది. అమ్మతోనే ఉంటాను. అమ్మతో ఏమీ ఇబ్బంది లేదు కదా. లేదు, అమ్మతో తిరుగు, వెళ్ళు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏదైనా యాత్రలకు వెళ్తే మాతో జాయిన్ అవ్వు. అప్పుడు నాన్న లోటు నీకు ఇంకా కనిపించదు. ఇది నిజమే. ఇదివరకు నాన్న చాలా తిట్టేవారు, ఇప్పుడు తగ్గిపోయింది. దాంతో ఇంకా ఫ్రస్ట్రేషన్ అన్నమాట. అబ్బాయి ఉన్నాడు, వాడు కూడా ఇందులోకి రావాలి. మీరు మా ఆశీర్వదించండి. నేను మీ దగ్గరకు వచ్చాను. దీనికి ఎప్పుడూ అనిపిస్తుంది ఏమిటంటే తమ్ముడిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు, నా మీద ఎందుకు చూపించట్లేదు, నేనేం తప్పు చేశాను. ఇక అవన్నీ వదిలేయి, నువ్వు చదువుపై దృష్టి పెట్టు. మిగతావన్నీ ఆటోమేటిక్ గా దొరుకుతాయి. నన్ను తెలిసిందా? ఆశీర్వదించండి నిర్మా. ఆశీర్వాదం ఉంది. దానికి చాలా సరదాలున్నాయి, అన్నీ కావాలి. అరే, నాకు చాలా సరదాలున్నాయి. నీ అంత ఉన్నప్పుడు టాపు బాటము మ్యాచింగ్ వేసుకునేదాన్ని, రోజూ కొత్తవి వేసుకునేదాన్ని. ఏడాదిలో చీర మళ్ళీ రిపీట్ అయ్యేదే కాదు. మరి మా నాన్నగారు అంత మల్టీమిలియనీరు. బట్టలు ఎన్నో ఉన్నాయి. సరదాలు ఉంచుకో, సమయం వస్తుంది. దీని టైం ఇది, దానికి టైం వస్తుంది. అలా చేసి చూడు. నేను అదే చెప్పాను, తమ్ముడిని మర్చిపో, నీకేం కావాలా చూసుకో అని. వదిలేయాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు ఇంకా సత్సంగంలో చేరిపోయింది, ఇంకా పాఠంలో. ఇప్పుడు చదువుపై దృష్టి పెట్టు, బాగా చదువుకో. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంది. నమస్కారం. మా పిల్లల గురించి అడగాలి. అడగండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను చాలా చేశాను. అల్లరి చేసేవారు, చాలా అల్లరి చేసేవారు. కానీ వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండేవారు. ఆయనకి ప్రమోషను అది ఇది అంటూ దారిలోనే అందరినీ ఉండేవారు. మొత్తం ఫ్యామిలీ అవసరాలన్నీ నేనే చూసుకునేదాన్ని. పిల్లల చదువు, వ్యవహారాలు ఏదున్నా అన్ని నేనే చూసుకునేదాన్ని. దాంతోపాటు పిల్లల చదువు కూడా చూసుకునేదాన్ని. పిల్లలకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకే మంచిది కదా అన్న ఆలోచనతో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని. కానీ స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల పిల్లలు మా వైపు అంటే ఏమంటే మంచి అభిప్రాయమే లేదు. వాళ్ళకు అనిపిస్తుంది మీరెప్పుడు మాపై ప్రేమే చూపించలేదు అని. ఇంకా వాళ్ళకి ఇప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళ చిన్నతనాన్ని నేను లాగేసుకున్నా అని. ఇప్పుడు నేనేం చేయను వాళ్ళ కోసం? మీరిప్పుడు ఏమీ చేయలేరు. పిల్లలు పెద్దయిపోయారు, సమర్థులయ్యారు. అప్పుడు మంచి సమయం చూసి, పిల్లల మంచి మూడ్ని చూసి ప్రేమతో మనసు విప్పి మాట్లాడండి. మీ తప్పుల్ని ఒప్పుకోండి. వాళ్ళని క్షమించమని అడగండి. నాతో తప్పైపోయింది, నేను మీకు ప్రేమని పంచలేకపోయాను, దాని అర్థం నాకు మీరంటే ప్రేమ లేదు అని కాదు కదా. అయితే అందరికీ తమ పిల్లలు చదవాలి అనే భూతం ఉంటుంది. అదే తప్పు నాతోనూ జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? ఈ భయం వల్లే మనం చాలా స్ట్రిక్ట్ గా అయిపోతూ ఉంటాము. పిల్లలకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళపై ప్రేమ లేదు అని. ఇంకా ఈ రోజుల్లో పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు, చాలా ఇంటెలిజెంట్. వారి బుద్ధి కూడా ఎక్కువగా ఉంది. అదే బుద్ధి షార్ప్
కావడం వల్ల వెంటనే నెగటివ్ పాయింట్ తల్లి లేదా తండ్రిని పట్టుకోవడం మొదలుపెట్టేశారు. అందులో నుండి బయటపడలేకపోతున్నారు. ఎందుకంటే జీవితమంతా మొత్తం చిన్నతనమంతా వీటిని చూసే పెరిగారు కదా. తర్వాత పురుగు తొలిచి అలా అవడం వల్ల వీటిని మార్చడం కష్టం అవుతుంది. కానీ మీరు తప్పకుండా ప్రయత్నించండి. పశ్చాత్తాపం కలిగినప్పుడల్లా వాళ్ళని క్షమించమని పదే పదే కోరండి. ఎదురెదురుగా కూచుని మనస్ఫూర్తిగా వారితో అన్నీ వివరంగా చెప్పి చూడండి. అన్నీ వివరంగా మాట్లాడండి. 2-3 సార్లు చేశాను. కానీ వారిలో ఎలా అనిపిస్తుందంటే మీరు చాలా తప్పు చేశారు, మా చిన్నతనం పూర్తిగా పాడైపోయింది, మేము ఇంట్రోవర్ట్ అయిపోయారు, వాళ్ళు పూర్తిగా సిగ్గుపడుతుంటారు, హాయిగా అందరిలో కలవలేకపోతున్నారు, హాయిగా లోపలే బాధపడుతూ ఉంటారన్నమాట ఇద్దరు కూడా. వారిని అందులో నుండి ఎలా బయటపడేను? నేను క్షమించమని కూడా అడిగాను ఇద్దరిని. అమ్మాయిని అడిగాను, అబ్బాయిని అడిగాను. వారిని అర్థం అయింది. కానీ ఎంత ఇంట్రోవర్ట్ అయ్యారు అంటే అందులో నుండి ఎలా బయటపడేను అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూను. వాళ్ళ చదువు, ఉద్యోగం వగైరాలన్నీ బాగానే చేసుకుంటూ ఉంటారు కదా. అందులో ఏమీ ప్రాబ్లం లేదు. సోషల్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనే ఇంట్రోవర్ట్ కొంచెం ఇద్దరిలో డిప్రెషన్ వచ్చింది. చాలా అబ్బాయికి చాలా ఉంది, అమ్మాయికి ఏమీ లేదు. కానీ నాకు ఎలా అనిపిస్తుందంటే నాన్నగారు కొంచెం శ్రద్ధ చూపించుంటే, శ్రద్ధ తన సర్జన్ కావడం వల్ల, అంటే ఆయన సర్జన్ కావడం వల్ల అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు అన్నీ తెలుసు కదా, ప్రాబ్లమ్స్, అందులోనే ఉండిపోయారు. నేనెప్పుడు అపేక్ష కూడా పెట్టుకోలేదు. కానీ వారి వైపు నుండి దొరకాల్సిన ప్రేమ అది ఆయన ఇవ్వలేకపోయారు. ఎందుకంటే పిల్లల దగ్గరికి వెళ్తే తిట్టడం, కొట్టడం ఇదే చేశారు. నేను కూడా చిన్నప్పుడు అదే చేశాను. బాగుండాలి, స్ట్రిక్ట్ గా ఉన్నాను అనుకున్నా, చదువుకోవాలి, ఇది చెయ్యి అది చెయ్యి అలా అంటూ నా ఆలోచనలన్నీ వాళ్లపై పెట్టి చూశాను. కానీ దాని ప్రభావం సైకాలజీ స్టడీ, ఇది సైక్రాటిస్ట్ చేయాలి. చిన్నప్పుడు చిన్న వయసులో 6-7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పిల్లలకు ఇంట్లో ఉండే వ్యవహారం ఉందే, అది పాజిటివ్ లేదా నెగటివ్, అది వారిపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంకా దాని ప్రభావం పెద్దయ్యాక బయటపడుతుంది. ఇంకా ఈ సప్రెషన్ అన్న మాట ఉందే చిన్నతనంలో, దాని ప్రభావం కూడా ఇలాగే ఉంటుంది. డిప్రెషన్గా మారుతుంది. అదే అయింది మీ పిల్లలకు. మీరు మా దగ్గరికి వాళ్ళని తీసుకుని రండి. నేను ప్రేమగా అన్ని విషయాలు వారికి వివరంగా చెప్పి చూస్తాను, ప్రయత్నిస్తాను. దానికే ఎదురెదురుగా కూర్చుని మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఏమిటంటే వారు ఇందులో నుండి బయటపడగలరు. ఒకవేళ నా దగ్గర తీసుకురాలేకపోతే మంచి సైకాలజిస్ట్ దగ్గరికైనా తీసుకుని వెళ్ళండి. లేదు, నేను మీ దగ్గరికే తీసుకొస్తాను. ఎందుకంటే సైకాలజిస్ట్ దగ్గరికి నాకు లాభం ఉంటుందని అనిపించడం లేదనమాట. ఎందుకంటే మీరు చెప్పే పద్ధతి పిల్లలకు బాగా, మీకు 100 మంది పిల్లలు ఉన్నారు, చూస్తున్నారు, అందువల్ల మీకు సైకాలజీ బాగా తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళని ఇష్టం లేదు. ఎందుకంటే హస్బెండ్ కూడా సర్జన్ అవడం వల్ల డాక్టరు చుట్టుపక్కల వాతావరణం అంతా అదే ఉంది. దీనివల్ల ఇవే కాకుండా మీ దగ్గర 2-3 రోజులు ఉండి మీకు టైం ఇస్తే, వాళ్ళని అబ్బాయి వచ్చాడు, మీరు టైం ఇస్తే, నా తప్పు నాకు తెలిసింది, నేను ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి గుడిలో నా తప్పుని ఒప్పుకుంటున్నాను. నాకు చాలా ఏడుపు వస్తుంది. నేను నా పిల్లల పసితనాన్ని తీసేసుకున్నాను, వాళ్ళని బాధ పెట్టాను నేను. తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా తీసుకుని రండి, నార్మల్ అవుతారు. వచ్చే ఏడాది రిటైర్ అయిపోతే నేను నిర్ణయించుకున్నాను బాంబే వదిలి మీ దగ్గరికి రావాలి అని. ఇంకా పిల్లల్ని అదే అడగాలని అనుకుంటున్నా. అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. అమ్మాయి పెద్దదయింది, అబ్బాయి పెద్దయ్యాడు. కానీ
ఇద్దరి బాధ్యత ఉంది నాపైనే. అంటే అది వదిలేసి ఎలా రాను? లేక వాళ్ళ దగ్గరే 5 ఏళ్లు ఉండనా నా మనసులో అనుకుంటూ ఉంటాను. నాకు చాలా తప్పు చేశాను, నేను మారాలి అనుకుంటూ ఇక్కడికి తీసుకువచ్చే మార్చగలను. అప్పుడే నేను ఇందులో నుంచి బయటపడగలనిగా. ప్రేమతో కలిసి మాట్లాడితే వారి మనసులో ఉన్న మాటని విని మనసులో ఉన్న బాధని తొలగించేయి. నిరుమా, నమస్తే. నా సమస్య ఏమిటంటే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, చాలా ఎక్కువగా. ఏ విషయం మాట్లాడినా ఏడుపు వచ్చేస్తుంది. ముందు లోపల నుండి అంతా అయిపోతుంది. బహుశా గంగా యమున సంగమం నీ కళలోనే ఉందేమో. ఏదైనా మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నాకు లోపల నుండి ఉప్పెన్లా వచ్చేస్తుంది. ఇది సెన్సిటివ్ స్వభావం, ఎమోషనల్. ఎదుటివారు ఏం మాట్లాడినా లో నుండి నాకు ఉప్పెన్లా ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడప్పుడు తప్పుగా అనిపిస్తుంది ఏడిస్తే. ఇది ఎమోషనల్ స్వభావం అంతే. అలా కన్నీళ్లు వచ్చేస్తాయి. రావాల్సిన పనిలేదు, ప్రకృతి సహజం. వస్తే రానియండి, విపరీతం కానియండి, ఏదైనా. రెండో ప్రాబ్లం ఏమిటంటే నాది చాలా ఎక్కువగా మాట్లాడతామంటారు. ఇందులో నుండి నేను ఎలా బయటపడను? చాలా మాట్లాడతారా? ప్రతి మహిళకు ఇదే సమస్య, ప్రతి ఇంట్లో ఇదే ప్రశ్న. ఇంటి ఇల్లాలు మాట్లాడడం మొదలు పెడితే ఇంకోళ్ళు మాట్లాడే ఛాన్సే ఇవ్వదు అని. ఇందులో నుండి బయటపడాలి. దీనివల్ల ఒంటింట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అన్నీ మర్చిపోతూ కూడా ఉంటాను. మర్చిపోతారంటే నేనేం చేయగలను? నేను మీ జ్ఞాపక శక్తిని ఇవ్వలేను కదా. మరి ఇప్పుడు ఒక లేడీ చెప్పింది, దానికి పూర్తిగా నేను వ్యతిరేకం. మా వారు అన్ని గుర్తుంచుకుంటారు, కానీ నేను చిట్టి రాసుకుని బజారుకు వెళ్తే కానీ చీటీని చూడటమే మర్చిపోతాను. దీనివల్ల ఇంట్లో అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. ట్రై చెయ్యి. అది ఎంత పని ఉన్నా గుర్తుంచుకోవడానికి ట్రై చెయ్యి. అవసరమైన మాటల్నే మాట్లాడు, అక్కర్లేనివి మాట్లాడొద్దు. లోపల లోపల నాకు అనిపిస్తుంది నేనెక్కడ మాట్లాడతాను, ఎక్కువగా మాట్లాడను కదా అని. ఒప్పుకోలేకపోతున్నా నేను ఎక్కువ మాట్లాడతాను అని. ఇప్పుడు చూడు, నాకంటే నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. అది కరెక్ట్. ఒప్పుకో. ఇంకోళ్ళు చెప్పారు అంటే వాళ్ళు ఊరికే చెప్పారు కదా. మరి ఇప్పుడు నిజమే, నేనేం చేయను. ఇప్పుడు ఏముంది, ఎంత అవసరమో అంతే మాట్లాడు. ఎక్కువ మాట్లాడడం వల్ల లాభమే లేదు కదా. మాట్లాడాలనుకుంటే నా దగ్గర ఏమీ ఉండదు. చాలా వరకు స్త్రీలు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది. నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. అరే, మా దగ్గరికి అమెరికా నుండి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు, తెలివైన వారు వస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా చౌకైంది కదా. మునుపు ఇంకా ఎంత టెలిఫోన్ బిల్లు వచ్చేదో, ఎంత డబ్బు ఖర్చు పెట్టేవారో. అప్పుడు ఫోన్లో మాట్లాడడం మొదలు పెడితే గనక మాకు చాలా పెద్ద సమస్య వచ్చింది, మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వస్తాము, మీరసలు ప్రాబ్లం ఏమిటి అని కూడా అడగరు. దానికంటే ముందే మొదలు పెడతారు. వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం 2 సెంటెన్సులు మాత్రమే, కానీ అరగంట అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటారు. రెండోది మాట్లాడుతూ ఉంటారు. 2 సెంటెన్సుల ప్రాబ్లం అయితే ఉంటుంది, కానీ చెప్తూనే ఉంటారు, మళ్ళీ అదే చెప్తూనే ఉంటారు. మూడో విషయం చెప్పరు, రెండో విషయం చెప్పరు. ప్రాబ్లం తప్ప మిగతావన్నీ మాట్లాడతారు. దాంతో పనే లేదసలు మనకి. ఒకే విషయాన్ని 3-4 సార్లు చెప్తున్నాను అన్నమాట. 3-4 విషయాలుంటే 8-10 నిమిషాలు చెప్తుంది. అప్పుడు నేను చెప్తాను, అమ్మా మీరు చెప్పేది పూర్తయితే నేను చెప్పేది మొదలు పెడతాను, సొల్యూషన్ చెప్తాను. మీరు ఆపితే నేను చెప్తాను. మరి నా దగ్గర సొల్యూషన్ మాత్రం 2 సెంటెన్సుల్లో ఉంటుంది. ప్రాబ్లం 2 సెంటెన్సులు, కానీ
అరగంట అక్కర్లేని విషయాలతోనే గడిచిపోతుంది. ఒకే మాటని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటుంది. మళ్ళీ ఆమెకి తెలియనే తెలీదు, అర్థం చేసుకోదన్నమాట. గుర్తుంచుకోదు ఆ విషయాన్ని చెప్పేశాను అని 3-4 సార్లు అదే మాటని చెప్తూ ఉంటుంది. అనవసరమే అవన్నీ. ఇక్కడ ఇదే మీరు స్టడీ చెయ్యండి. నా టైం పాడవుతుంది, సమయం బుర్ర కూడా పాడవుతుంది. నిజానికి నాదేం పోదు, కానీ నేను హాయిగానే ఉంటాను. వాళ్ళు మాత్రం కడుపులో నుండి ఉన్న బాధనంతా బయటికి తోసేస్తారు. రానియండి, ఎంత ప్రేమ ఉంటుందో ప్రేమతో అన్నీ వింటాను. నేను ఎంత ప్రేమతో వింటానో అంతసేపు వాళ్ళు కడుపులో నుండి ఉన్న బాధనంతటినీ బయటికి తోసేస్తూ ఉంటారు. వినేవాళ్లుంటే వాళ్ళ బాధని ఉన్నదంతా బయటికి తీసేస్తారు. చల్లగా ఉంటుంది, మనసుకి శాంతిగా ఉంటుంది. వాళ్ళ శాంతి లభిస్తుంది. తెలిసిందా మరి? నిర్మా, ఒకరోజు ఏం జరిగిందంటే ఏంటంటే కోర్టులో ఒక కేసు ఉంది. అయితే జడ్జి గారు ఒక ప్రశ్న అడిగారు. అయితే జడ్జి గారు ఎన్నిసార్లు అయితే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకి తను చాలా పెద్ద పెద్ద సమాధానాలు ఇవ్వటం వల్ల జడ్జి గారు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. తను కన్ఫ్యూజ్ ఎంత అయ్యారంటే తను ఆఖరికి చెప్పారు, నేను ఎంత అడుగుతానో దానంతకే సమాధానం చెప్పాలి. అయినా కూడా తను చెప్పుకుంటా వెళ్ళాడు. ఆఖరికి తను బోర్ కొట్టి ఏ నాణ్యాలైతే మాకు మళ్లీ దొరికినాయో అయితే తను రెండోసారి చెప్పేశాడు ఏంటంటే ఆ దొరికిన నాణ్యాలు నాకు ఇచ్చేయండి, నేను జమ చేసి వెళ్ళిపోతానని. తను కోపాన్ని ఇంకోటి మీద తీర్చుకున్నాడు. ఇది ఒక రియాలిటీలా ఉంది. జడ్జికి ఒక్క అరగంటకి ఇలా అయిపోతే మొత్తం జీవితాంతం పరిస్థితి ఇలాగే ఉంటే ఏమిటి? మేము 3-4 గంటలు కోర్టులోనే ఉన్నాము, ఎవరి మీద కోపం లేకుండా. అందరూ అన్నారు జడ్జి చాలా మంచివాడని. మీ కేసు సాల్వ్ అయిపోతుంది, ఏ ప్రాబ్లము లేదు. నాకు ఆడి మీద చాలా కోపం వచ్చింది. తన మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే 2 సార్లు మమ్మల్ని పిలిచి ఏ నాణ్యాలైతే దొరికినాయో అవి తన కస్టడీలో పెట్టేసుకున్నాడు. ఎంత చెప్పిందంటే ఇంకా తన్నే చెప్పొద్దని చెప్పి ఎంత అయితే అడిగారో దానికే సమాధానం చెప్పామన్నారు. అందుకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది.